నమస్తే టీజీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శేఖర్ గౌడ్. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదు. ఆరోపణలు వస్తే చర్యలు తప్పవు. కమిషనర్ యోగితా రాణా హెచ్చరిక. వేసవి తాపాన్ని తగ్గించేందుకు కుండలు అందుబాటులోకి వచ్చేశాయి. ఆకట్టుకున్న మట్టి పాత్రల నమూనాలు, ఆకాశాన్ని అంటుతున్న ధరలు. సమీపిస్తున్న పార్లమెంట్ ఎన్నికలు, అభ్యర్థులపై ప్రారంభమైన చర్చలు, రాజకీయ పార్టీల మధ్య జోరందుకున్న వాద ప్రతివాదనలు. జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలపై టీజీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. విధి నిర్వహణలను సక్రమంగా నిర్వహిస్తూ స్త్రీ శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత వైద్య శాఖ సిబ్బందిపై ఉందని రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ యోగితా రాణా వెల్లడించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామోహన్తో కలిసి ఆమె జిల్లాలోని పలు వైద్య కేంద్రాలను సందర్శించారు. ఆయా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు మాతా శిశు సంక్షేమానికి, వ్యాధుల నివారణకు, టీబీ వ్యాధి గ్రస్తులకు అందిస్తున్న చికిత్స విధానాలతో పాటు కేసీఆర్ కిట్టు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న వైద్య విధానాలు, ప్రసూతి కేంద్రాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 108, 104 వాహనాల సిబ్బంది జీతభత్యాల విషయంలో కూడా ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. సెల్ ఫోన్ అంటే అందరు లెక్క మీ లెక్క ఒప్పుకుంటారు కదా. ఓవరాల్ గా టీల్లో 40 ఏఎన్సీ సార్. వాళ్ళు 35, 5, 6 దాకానే అనుకుంటారు. మళ్ళీ ఇంకా 5 ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడ ఉన్నారు? అవుట్ ఆఫ్ నిర్బిన్ పక్క విలేజ్ మేడం. అది దీని దగ్గర అది లెక్క కూడా చెప్పాలి కదా. ఎన్ని మదర్ అవుట్ వెళ్ళిపోయారు. KCR kit. Then how many are coming? How many are coming? అంటే are you linking it with the KCR kit? We are linking it with the KCR kit. Only when they come. When they come, then. సో ఇప్పుడు ఈ 10 మంది ఉన్నారు చూడండి, మీరు చూసారు కదా. 13 members. Now all these 13 members, can you saw it in KCR kit? Yes ma'am, yes ma'am. They are there. Then copies ఉన్నాయి మేడం. Copy. According to this with 4 ANC only we are giving immunity. Third ANC we are giving 4th ANC. Yes ma'am. One per. Where is that? District hospital. When have you planned the delivery now? This is 15 days. అంటే ఇందుకు హై రిస్క్. I am sure all this will be your previous LSCS. Yes, Most of we have seen. అది ఇంకో ఒక కాలం ఇక్కడ పెట్టుకోండి. How many PIH cases are you getting? Per day 1 or 2 cases. Hypertension, mostly hypertension. Then మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు 3rd ANC 4th ANC అన్ని మీ దగ్గర వస్తాయి కదా. సో అప్పుడు మీరు ఏమేమి చూస్తారు? జస్ట్ కన్ఫైన్ ఓన్లీ టు ద హై రిస్క్. అప్పుడు మీరు ఏమేమి చూస్తారు? మంచిది. మహబూబ్నగర్ జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని అగ్రిగోల్డ్ భూములకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ స్థానిక రెవెన్యూ మీటింగ్ హాల్లో వేలం నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు భూముల వేలం కొనసాగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ స్వర్ణలత వేలం పాటకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మిడ్జిల్ మండల కేంద్రంలోని అగ్రిగోల్డ్ భూముల వేలం కోసం 3వసారి టెండర్ పిలువగా షాద్నార్ చెందిన ప్రముఖ రియాల్టర్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి అత్యధికంగా 15,18 లక్షల రూపాయలకు టెండర్ దాఖలు చేయడంతో దాదాపు 150 ఎకరాల భూమిని ఆయనకు మిగతా మొత్తం సొమ్ము చెల్లించిన అనంతరం అప్పగించడం జరుగుతుందని వివరించారు. Yes, sir. 25.
unless Mr. First, again we will call everybody. First offer we will give to Mr. మహబూబ్ నగర్ స్టేడియం మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గత 13 రోజులుగా నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. శనివారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాలమూరు జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి ఇతర అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉండడంతో అపూర్వారావు ఇన్ఛార్జిగా వ్యవహరించి ఈ రోజు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జూనియర్ అసిస్టెంట్లకు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ప్రమోషన్లు పొందలేకపోతున్నామని ఎక్సైజ్ సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రికి వినతి పత్రాన్ని అందించారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను జిల్లా హెడ్ కానిస్టేబుల్ సంఘం అధ్యక్షుడు రమేష్ సింగ్, అసోసియేట్ అధ్యక్షుడు జైపాల్, ప్రచార కార్యదర్శి వగ్గు బాలరాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది హైదరాబాద్లోని ఆయన నివాస గృహంలో కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఖాళీగా ఉన్న ఎస్ఐ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలోని హెడ్ కానిస్టేబుల్ సంఘాలకు సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు, సిబ్బందికి పెండింగ్లో ఉన్న అలవెన్సుల మంజూరు, శాఖలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి సమస్యలను పరిష్కరించాలని వీరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకునేందుకు నీటిని అందించే ఏకో ఫ్రెండ్లీ కుండలు మార్కెట్లోకి వచ్చేశాయి. చలికాలం పోయి ఎండాకాలం వచ్చేందుకు ఇంకా కొద్ది రోజులు ఉన్నప్పటికీ అప్పుడే సూర్యుడు తన ఎండ తీవ్రతను పెంచాడు. ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు సూర్యుడి ప్రతాపాన్ని కొద్ది మేరైనా తగ్గించుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే చల్లటి నీటిని అందించే మట్టి కుండలపై దృష్టి సారిస్తారు. కుండల తయారీదారులు కూడా ట్రెండ్కు తగ్గట్టుగా తమ కుండల తయారీ నైపుణ్యాన్ని పెంచుకున్నారని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో కేవలం మట్టి కుండలే కాకుండా ప్రజలను ఆకట్టుకునేందుకు పలు రకాల కుండలను తయారు చేపడుతున్నారు. వీటి విక్రయాలు కూడా పుంజుకుంటున్నాయని వ్యాపారస్తులు అంటున్నారు. ఇప్పటికే నల్లాలు అమర్చిన కుండాలు మార్కెట్లో అందుబాటు ఉండగా ఈ ఏడాది జగ్గుల రూపంలో చిన్నపాటి కుండలను తయారు చేయడంతో పాటు గ్లాసులు, వాటర్ బాటిళ్లను కూడా తయారు చేయడం, అవి ఇట్టే ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వీటి విక్రయాలు కూడా పుంజుకుంటున్నాయని వ్యాపారస్తులు అంటున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని అనేక కూడళ్లలో కుండల తయారీదారులు ఇప్పటికే తమ వ్యాపారాలను ప్రారంభించారు. మట్టితో తయారు చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని కొందరు అభిప్రాయపడుతుండగా వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చల్లని నీటిని అందిస్తాయని, తక్కువ ధరలోనే చల్లని నీరు లభ్యమవుతుందని మరికొందరు అంటున్నారు. వెరీ నైస్. సమ్మర్లో మనం ఫ్రిడ్జెస్ కంటే ఫర్ ఎన్విరాన్మెంటల్ పర్పస్లో కూడా, ఎకో పర్పస్లో కూడా ఇది చాలా మనకు నీడ్ఫుల్ అండ్ ఆల్సో వెరీ హెల్త్ఫుల్ అండ్ ఎనర్జబుల్ అని నా యొక్క ఉద్దేశం. కాబట్టి నేను కొనడానికి వచ్చాను కానీ రేట్ అనేది చూసి వెళ్తున్నాను. యాక్చువల్గా వెరైటీస్ అంటే సార్ మనకు స్టాండ్తో పాటు తీసుకోవడానికి చూస్తున్నాము. అండ్ ఈ సీజన్లో ఏం చేశారంటే వీళ్ళు మనం చూడొచ్చు ఒక కొత్తగా దీపం చెమ్మల్లాగా తీసుకొని ఒక గురుగుల్లాగా తెలంగాణలో ఉన్నటువంటి కల్చర్ బయటికి పడాలన్న ఉద్దేశంతో
కొనే వాళ్ళకి ఇంట్రెస్ట్ నాడిని పట్టుకొని చెప్పాలంటే ఒక జగ్గు మాదిరిగా సో నైస్ ఒక మనము మన అన్నములుగా బిర్యానీ వండుకునేటటువంటి ఒక పాత్రలో కూడా చేసుకొని వాళ్ళ అట్రాక్షన్ తీసుకొని ఎక్కువగా ఇంకా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ తీసుకొని బాగా సేల్స్ జరగాలనే ఉద్దేశంతో కూడా వీళ్ళ యొక్క వ్యాపారం చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సమ్మర్ కదా తీసుకెళ్దాము, మళ్ళీ ఇంట్లో వాటర్ పోసుకొని పెట్టుకోవడానికైనా రాగి వాటిలలో తాగాలి అది ఇది అని అంటారు కదా, రాగి కానీ ఇవి బెటర్, మళ్ళీ చీప్గా ఉన్నాయి మనకు ఇప్పుడు సమ్మర్లో కంఫర్టబుల్గా ఉంటాయని తీసుకెళ్తాను. మగ్గులు, మళ్ళీ వాటర్ బాటిళ్ళు, మళ్ళీ కుండలు అన్నీ మనకు సమ్మర్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. కాకపోతే మట్టి పాత్రల తాగడం వల్ల మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మంచిది కూడా. వార్తల్లో చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technologies. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఆలమూరు శివదీక్ష ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24 ఆదివారం నాడు ద్వాదశ జ్యోతిర్లింగ పడిపూజ కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రెడ్డి, శ్రీశైలం తెలిపారు. పడిపూజ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2:30 గంటలకు రామ్ మందిర్ చౌరస్తా నుంచి 108 పార్థివ లింగాలతో శివపార్వతుల శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని వివరించారు. సాయంత్రం జిల్లా పరిషత్ మైదానంలో శ్రీశైల సూర్యసింహాసన మహాపీఠ శ్రీ మంజునాథ దేవర ఆధ్వర్యంలో ఆగమోక్త ప్రకారం జ్యోతిర్లింగ మహాపడిపూజ నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంత ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఒకవైపు అప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా మరోవైపు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేది ఎవరు, ఏ పార్టీ విజయం సాధిస్తున్న చర్చలు ఆయా పార్టీలో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో TRS పార్టీ 13 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచి ఏజుని మోగించగా ప్రస్తుతం పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులు ఎవరైన అంశంపై అంతర్గతంగా సర్వే చేస్తుండటంతో వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ సైతం తన ఉనికిని కాపాడుకునేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ అంశంపై TG న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానానికి ఇప్పటి నుంచే రసవత్తరమైన పోటీ ప్రారంభమైంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఊహించని విధంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ 2 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ నాయకులు ఆయా స్థానాల నుంచి తమకే టికెట్ ఇవ్వాలంటూ ఎవరికి వారు AICC, PCCలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇందులో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఉండడంతో టికెట్ల కేటాయింపు అధిష్టానానికి తలనొప్పిని తెచ్చిపెట్టే పరిస్థితులున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు
ఈ నెల 16వ తేదీలోపు తమ దరఖాస్తులను ఇవ్వాలని చెప్పడంతో నేతలంతా గాంధీ భవన్కు బారులు తీసి అధిష్టానం ముందు తమ దరఖాస్తులను అందించారు. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నగర్ కర్నూలు పార్లమెంటు స్థానం టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు అందినట్టు తెలుస్తుంది. ఇప్పటికే డాక్టర్ మల్లు రవి, నంది ఎల్లయ్య, సంపత్ కుమార్, సతీష్ మాదిలతో పాటు జిల్లా స్థాయి నాయకులు సైతం తమకు అవకాశం కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఇతర జిల్లాలకు చెందిన నేతల చూపు కూడా నగర్ కర్నూలు వైపు పడింది. ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి ఇతర ప్రాంతాల వారే కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర్ కర్నూలు నుంచి టికెట్లు దక్కించుకోవాలని పలువురు పావులు కలుపుతున్నారు. మరోవైపు మహబూబ్నగర్ స్థానంపై ముఖ్య నేతల చూపు పడింది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాల్లో కారు గుర్తు విజయకేతనం ఎగరవేయడంతో ఆ పార్టీ నేతలు ఈ 2 ఎంపీ స్థానాలు తమవేనన్న ధీమాలో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ హవా ముందు కాంగ్రెస్ పార్టీలోని హెమీలంతా అసెంబ్లీ ఎన్నికల్లో గల్లత్తు కావడంతో మరోసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు ఎంపీ ఎన్నికలను అదునుగా భావిస్తున్నారు. దీంతో జనరల్ నియోజకవర్గమైన మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం వైపు దృష్టి మళ్లించారు. మహబూబ్నగర్ నుంచి జైపాల్ రెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, వంశీధర్ రెడ్డి టికెట్ను ఆశిస్తున్నారు. వీరంతా నేరుగా ఏఐసీసీ వద్ద తమ మనసులో మాటను వెల్లడించినట్టు సమాచారం. అయితే మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్న వారిలో అందరూ రాష్ట్ర నాయకులే కావడంతో టికెట్ ఎవరికి కేటాయించాలో అన్నది కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తింది. అసెంబ్లీ స్థానాల్లో ఊహించని విధంగా ఓటమి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంలంతా నగర్ కర్నూలు మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంపై దృష్టి సారించడంతో ఒక్కసారిగా ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసే వాళ్ళ సంఖ్య రోజుకు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే అధికార టీఆర్ఎస్ పార్టీలను పార్లమెంటు స్థానంలో పోటీ చేసి వారి సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ అయిన నగర్ కర్నూలు పార్లమెంట్ స్థానానికి అధికార పార్టీలో అధికంగా ఉంది. ఇక్కడి నుంచి గతంలో పోటీ చేసిన మంద జగన్నాథం, ఇటీవలే పార్టీలో చేరిన పి రాములు, ఉద్యమ గాయకుడు సాయి చంద్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కారు గుర్తు దళపతి కేసీఆర్ ముందు తమ దరఖాస్తులను ఉంచినట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కుతుందో అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి మరోమారు టికెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో పోటీ చేస్తే సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వడానికి వీలుంటుందని కాంగ్రెస్ పార్టీ అధినేతలు భావిస్తున్నారు. అదేవిధంగా జడ్చల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన మల్లు రవి కూడా నగర్ కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ముందు వరుసలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహబూబ్ నగర్, నగర్ కర్నూలు నుంచి పోటీ చేసేందుకు ఓటమి చవిచూసిన వారే ఇప్పుడు మరోసారి తమ రాజకీయ భవిష్యత్తును పరిశీలించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదు, ఆరోపణలు వస్తే చర్యలు తప్పవు. కమిషనర్ యోగితా రాణా హెచ్చరిక. వేసవి తాపాన్ని తగ్గించేందుకు కుండలు అందుబాటులోకి వచ్చేశాయి. ఆకట్టుకున్న మట్టి పాత్రల నమూనాలు, ఆకాశాన్ని అంటుతున్న ధరలు. సమీపిస్తున్న పార్లమెంట్ ఎన్నికలు, అభ్యర్థులపై ప్రారంభమైన చర్చలు, రాజకీయ పార్టీల మధ్య జోరందుకున్న వాద ప్రతివాదనలు. జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలపై టీజీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.